ఇవాల్టి మన కథ అహంకారి. కళింగరాజు కుమార్తె మైనావతి గొప్ప అందగత్తె. ఆ కారణం చేతనే ఆమెకు అహంకారం కూడా జాస్తిగా ఉండేది. ఆమెకు యుక్త వయసు రాగానే కళింగరాజు ఆమెకు వివాహం కోసం ప్రయత్నాలు చేశాడు. ఆమెకు ఈడు జోడు అయిన రాజకుమారుల పటాలను మంత్రులు తెప్పించారు. కానీ మైనావతి అందరినీ నిరాకరించింది. మంత్రులకు ప్రాణం విసిగిపోయింది. రాజుకు ప్రాణం విసిగిపోయింది. ఒక మంచి రోజు చూసి కళింగరాజు తన కుమార్తె స్వయంవరం నిశ్చయించి అన్ని దేశాలకు ఆహ్వానం పంపాడు. అందరు రాజులు ఒకచోట కూడితే మైనావతి తన భర్తను తానే ఎన్నుకుంటుందని, ఆ తరువాత తనకు ఆమె భారం తీరుతుందని రాజు ఆశించాడు. స్వయంవరానికి దేశ దేశాల రాజులందరూ వచ్చారు. జగదేక సుందరి అని ప్రసిద్ధిగన్న మైనావతిని పెళ్లాడాలని అందరికీ ఉబలాటంగానే ఉన్నది. సభాభవనంలో అగంతకులు ఆసనాలపై బారులు తీరి కూర్చున్నారు. రాజకుమార్తె మైనావతి వచ్చి ఒక్కొక్కరిని చూసింది. ఒకడు లావుగా బస్తాలాగా ఉన్నాడని, ఇంకొకడు సన్నగా వానపాములా ఉన్నాడని, ఒకడు తెల్లగా సున్నపు దుత్తులా ఉన్నాడని, మరొకడు నల్లగా రాకాసి బొగ్గులా ఉన్నాడని, వేరొకడు ఎర్రగా కందగడ్డలా ఉన్నాడని అందరికీ తలా ఒక పేరు పెట్టి నిరాకరించింది. చిట్ట చివర కూర్చున్న రాకుమారుడికి ఏ వంక లేదు. అతను యువకుడు, చాలా అందంగా ఉన్నాడు. అయినా రాజకుమార్తె మైనావతి అహంకారం కొద్దీ అతని మీసాలకేసి కాసేపు చూసి, ఈ మీసాలపోతు నాకు వద్దు అనేసింది. వచ్చిన రాజులందరూ తమ దారిన తాము వెళ్ళిపోయారు. కళింగరాజు ప్రాణం విసిగిపోయి తన కుమార్తెతో, నీ పొగరు అనుస్తను చూస్తూ ఉండు, పోనీలే చిన్నపిల్లవ కదా అని వదిలేస్తుంటే రోజురోజుకి నీ అహంకారం పెరిగిపోతుంది. ఇక ఉపేక్షించే లాభం లేదు. ఈసారి మన ఇంటి ముందుకొచ్చిన మొదటి బెచ్చగాడికో గాయకుడికో నిన్నిచ్చి పెళ్లి చేసేస్తాను. అప్పుడు గాని నీ రోగం కుదరదు అని చెప్పాడు. మైనావతి దీనిని పెద్దగా పట్టించుకోలేదు. రాజు అన్నట్లుగానే మర్నాడు ఉదయం చీకటితోనే ఒక బిచ్చగాడు రాజుగారి దివాన ద్వారం వెలుపల నిలబడి పాటలు పాడసాగాడు. వాడికి పెద్ద బావిరిగడ్డం ఉన్నది. వంటిన చింకిపాతలు వేసుకున్నాడు. వాడు పాట నిలపగానే రాజభటులు వచ్చి లోపలికి తీసుకుపోయారు. రాజుగారి పురోహితుడు క్షణంలో వాడి చేత రాజకుమార్తెకు తాలి కట్టించి పెళ్లి చేసేశాడు. ఈ ఊహించని పరిణామానికి మైనావతి ఏడ్చింది, రాగాలు పెట్టింది. రాజుగారి గుండె ఏమాత్రమూ కరగలేదు. పెళ్లితంతు పూర్తి కాగానే ఆయన బెచ్చగాడితో, ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకుని నీ పెళ్ళాన్ని వెంట పెట్టుకుని తక్షణం ఎటైనా వెళ్ళిపో. మీ ఇద్దరి ముఖాలు నాకు మళ్ళీ చూపించవద్దు అన్నాడు. జారిపోయిన గుండెతో మైనావతి తన భర్త వెంట బయలుదేరింది. దేవుడి దయవల్ల ఆ గడ్డంవాడు ఏమాత్రమూ మొరటి మనిషి కాడు. అది కొంతలో కొంత నయమని మైనావతి అనుకున్నది. వారు కొంత దూరం వెళ్ళాక ఒక అడవి వచ్చింది. ఈ అడవంతా ఎవరి రాజ్యంలోనిది అని మైనావతి భర్తను అడిగింది. దానికి ఆ గడ్డంవాడు, మీసాలపోతు అంటారే ఆ రాజుది అన్నాడు. తరువాత వారు ఎన్నో పొలాలు తోటలు దాటి ఒక చక్కని నగరానికి వచ్చారు. అవన్నీ మీసాలపోతు రాజుగారివేనని తెలిసినప్పుడు మైనావతి అతన్ని తన భర్తగా వరించినందుకు చాలా పశ్చాత్తాపడింది. చిట్ట చివరకు ఇద్దరూ ఒక పూరిగుడిసె దగ్గరికి వచ్చారు. నన్నిక్కడికి తీసుకొచ్చావేమిటి అన్నది మైనావతి ఆశ్చర్యంగా తన భర్తతో. ఇది నా ఇల్లు, ఇక నుంచి మన ఇల్లు అన్నాడు గడ్డంవాడు. చచ్చినట్లు మైనావతి ఆ గుడిసంతా శుభ్రం చేసి పొయ్యి వెలిగించి వంట చేసింది. గడ్డంవాడు వెదురు కోసుకొచ్చి దాన్ని చీల్చి బుట్టలు అల్లడం నేర్పి ఆమెకు పని కల్పించాడు. ఆ పని మూలంగా ఆమెకు వేలు నొచ్చాయి. పోనీ అయితే కుట్టు పని చెయ్యి అన్నాడు. ఆమె బట్టల చినుగులు కుట్టింది. ఆ సమయంలో వేలుకి సూది గుచ్చుకుని బాధ పెట్టింది. తన భార్య దుఃఖించడం చూడలేక గడ్డంవాడు ఆమెకు ఒక కుండల దొంత ఇచ్చి, వీటిని తీసుకుపోయి అమ్ముకురా అన్నాడు. ఆమె వాటిని తీసుకుపోయి ఒక చోట పరుచుకుని అమ్మడానికి కూర్చునేసరికి ఒక వేటగాడు గుర్రం మీద అటుగా అమిత వేగంగా వచ్చాడు. వాడి గుర్రం మైనావతి తెచ్చిన కుండలన్నీ పప్పు పప్పుగా తొక్కేసింది. మైనావతి ఏడుస్తూ తన భర్త వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. దానికి వాడు, నీకు కుండలు అమ్మడం కూడా అచ్చిరాలేదు. ఒక పని చేస్తాను, రాజుగారి వంటశాలలో నీకు పనేమైనా ఇస్తారేమో కనుక్కుంటాను. అక్కడ పనిచేస్తున్న వంట వాళ్ళలో నేను ఎరిగిన వాళ్ళు కొందరున్నారు అన్నాడు గడ్డంవాడు మైనావతితో. ఇది అన్నిటికన్నా కూడా పెద్ద అవమానంగా ఆమెకు తోచింది.
తనకు పట్టిన దుస్థితిని ఆలోచిస్తూ ఆమె ఎంతగానో దుఃఖించింది. కానీ రాజుగారి వంటశాలలో పనిచేయక ఆమెకు తప్పలేదు. ఆమె పగలల్లా అక్కడ పనిచేసి రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు తన భర్తకు తినుబండారాలు వంటకాలు మూటగట్టి ఒడిలో పెట్టుకుని వచ్చేది. ఒక వారం ఇలా గడిచాక రాజభవనంలో పెద్ద హడావిడి సాగింది. రాజుగారికి పెళ్ళన్నారు. పెళ్లి కూతురు ఎవరో ఎవరికీ తెలియలేదు. మైనావతి ఆ రోజల్లా పనిచేసి రాత్రి ఇంటికి బయలుదేరేటప్పుడు వంటవాడు చావడి అంతా దీపాలతోనూ తోరణాలతోనూ చక్కగా అలంకరించారు. ఇలాంటి అలంకరణ మళ్ళీ మనం చూడలేం, ఒకసారి చూసి వద్దాం అన్నాడు. ఇద్దరూ చావడికేసి వెళ్ళారు. వాళ్ళు వాకిట నిలబడి తొంగి చూస్తుండగా ఎక్కడి నుంచో మీసాలపోతురాజు వచ్చి, ఎవరది తొంగి చూస్తున్నది అని గంభీరంగా అన్నాడు. మేమే మహారాజా అని వంటవాడు అన్నాడు. రాజు మైనావతి కేసి చూస్తూ, ఎవరీ మనిషి, తొంగి చూసినందుకు ఒక నృత్యం చేసి మరీ వెళ్ళమను అన్నాడు వంటవాడితో కోపంగా. మైనావతి భయపడుతూ చావడిలోకి అడుగుపెట్టింది. రాజుగారు సైగ చేయగానే వాయిద్యగాళ్ళు పాట వాయించారు. మైనావతికి నృత్యం చేయడం చేతనవును. అందుచేత ఆమె తనకేమీ ఇష్టం లేకపోయినా విధి లేక నృత్యం ప్రారంభించింది. ఆమె నృత్యం ప్రారంభించగానే వడిలో కట్టుకున్న బత్యాల పొట్లాలు అవి కింద పడ్డాయి. అందరూ గల్లున నవ్వారు. మైనావతికి అవమానంతో దుఃఖం పొంగుకొచ్చింది. ఆమె విపరీతంగా దుఃఖించింది. అదే సమయంలో ఆమె భుజాలపై ఎవరివో చేతులు పడ్డాయి. ఆమె తిరిగి చూసింది. అది ఎవరో కాదు, మీసాలపోతురాజుగారు. ఆమె నిలువెల్లా కంపించిపోయింది. ఇది చూసి రాజు, భయపడకు, నన్నింకా గుర్తించలేదా? మీసాలపోతును, గడ్డం వాణ్ణి, నీ కుండలను గుర్రం చేత తొక్కించిన వేటగాన్ని నేనే. మీ నాన్నగారికి నేనని తెలిసే నిన్ను నాకిచ్చి పెళ్లి చేశారు. అందుచేత నీకిప్పుడు జరిగిన నష్టం గాని వచ్చిన కష్టం గాని ఏమీ లేదు. మనిషికి అంత అహంకారం పనికిరాదని తెలియచెప్పడానికే ఈ నాటకం ఆడాను అన్నాడు. అప్పటికే మైనావతి అహంకారమంతా అణిగిపోయింది. ఆమె తన భర్తతో సుఖంగా కాపురం చేసి అంత మంచి మనిషి మరొకటి ఉండదనిపించుకుంది.